కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత ఏఐటీయూసీ ఏఐటీయూసీ పరిష్కరించాలి మున్సిపల్ కార్మిక సమస్యలను కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులు మానుకోవాలి. మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులు మున్సిపల్ కార్మికుల ఐక్యత సంఘంగా లీవ్ వెంటనే ఇవ్వాలి. సంఘంగా లీవ్ వెంటనే ఇవ్వాలి. సంఘంగా లీవ్ వెంటనే జిందాబాద్ 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 మున్సిపల్ కార్మికుల ఐక్యత కనీస ₹1000 కార్మికులందరూ పర్మనెంట్ కార్మికులందరూ పర్మనెంట్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత కార్మికులందరికీ పనిముట్లు కార్మికులందరికీ పనిముట్లు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత నూనెలు 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 బట్టలు తోపుడు బండ్లు వెంటనే పిఆర్సీ బకాయిని పిఆర్సీ బకాయిని పిఆర్సీ బకాయిని పిఆర్సీ బకాయిని 5 డిఏలు చెప్పుల నూనెలు తోపుడు బండ్లు వెంటనే చెప్పుల నూనెలు కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. కార్మికుల సమస్యలను మున్సిపల్ కార్మికుల సమస్యలను ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మికులకు ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని, ప్రతి సంవత్సరం కార్మికులకు రావాల్సినటువంటి బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలు, అదే రకంగా పనిముట్లు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పనిముట్లు వెంటనే ఇవ్వాల్సిందిగా అనేక సందర్భాల్లో ఏఐటీయూసీగా కమిషనర్ గారిని కలిసి వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కానటువంటి సందర్భంలో ఇవాళ ఆఫీస్ ముందు ధర్నాకు దిగటం జరిగింది. ప్రధానంగా ఇవాళ కార్మికులు ఎవరైనా అనారోగ్యం బారిన పడవు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షను ఇంకేదైనా ఉండి ఒక 2-3 రోజులు కార్మికులు డ్యూటీకి రాకపోయినా ఇవాళ కమిషనర్ పర్మిషన్ తీసుకోవాలనేటటువంటి సాక్తోని వారాల తరబడి ఇవాళ కార్యాలయం చుట్టూ కార్మికుల్ని తింపుతూ ఇప్పుడు వాళ్లకు ఉద్యోగం చేసుకోనియకుండా అధికారులు ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 1వ పిఆర్సీలో పెంచినటువంటి వేతనాన్ని కూడా ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం ప్రధానంగా డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మిగతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతనాన్ని దాదాపు 2,800 రూపాయల వేతనాన్ని తగ్గించి వాళ్ళ వేతనంలో కోత విధించడం జరిగింది. దాన్ని వెంటనే 60 జీవో ప్రకారం పునరుద్ధరించాల్సిందిగా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇవాళ వర్షాకాలం వచ్చి ఇవాళ ఆగస్టు నెలకు వచ్చినాం, జూన్ నెలలో వర్షాకాలం ప్రారంభమైంది, ఆగస్టు నెలకు వచ్చినాం, మే నెల నుంచి కూడా మేము కమిషనర్ గారికి విన్నవిస్తూ ఉన్నాం. రెయిన్ కోట్లు ఇవ్వండి, రెయిన్ కోట్లు ఇస్తే కార్మికులు దర్జాగా సజావుగా వాళ్ళు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది వర్షం పడ్డా అని కూడా. కానీ ఈరోజు కూడా రెయిన్ కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, పనిముట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవేవీ లేకుండా మీరు ఖచ్చితంగా పనిచేయాల్సిందే అని చెప్పేసి జవాన్లు, ఎస్ఐలు, అధికారులందరూ కూడా
కార్మికులకు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వేధింపుల్ని మానుకొని ఇవాళ కమిషనర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు హక్కుగా ఇవ్వాల్సినటువంటి వాటన్నిటిని కూడా ఇచ్చిన తర్వాత కార్మికులతో పని తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమో 1వ తేదీన వేతనాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నది. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కానీ నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం ఇవాళ 10వ తారీఖు నుండి 15వ తారీఖు వచ్చినా ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఖాతాల్లో వాళ్ళు చేసినటువంటి పనికి తగ్గ జీతం జమ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా 1వ తారీఖునే వేతనాలు వేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చి మా వినతి పత్రాన్ని తీసుకొని ఈ సమస్యలపైన సానుకూలంగా స్పందించి ఎన్ని రోజుల్లో సమస్యను పరిష్కారం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కమిషనర్ గారు వచ్చి ఈ కార్మికుల సమస్యల మీద స్పందించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ కార్పొరేషన్ ముందు మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2వ పిఆర్సీని ఇప్పటికీ ఇంప్లిమెంట్ అమలు చేయట్లేదు. 2వ పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీలకు వచ్చేటువంటి బేసిక్ పేని ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వర్తిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 3 సంవత్సరాలు దగ్గరగా వస్తూ ఉంది. మున్సిపల్ కార్మికులను సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పట్లేదు. ఈ మున్సిపల్ శాఖ ఈ ముఖ్యమంత్రి దగ్గరనే ఆధీనంలో ఉంది. కానీ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జీవో నెంబర్ 6ని తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చినటువంటి జీవోలో 20,000 వేతనాలు ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే చెప్పినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ రంగంలో సమస్యలో పనిచేసేటువంటి కార్మికులకు అది వర్తించదని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు 26,000 రూపాయలు వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో నెంబర్ 60ని అమలు చేయకుండా జీవో నెంబర్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు 1181 తీసుకొచ్చి దాంట్లో జీతాలు తగ్గించి ఇవ్వాలని చెప్పేసి ఈ నెల రాష్ట్రంలో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లకు కానివ్వండి, డ్రైవర్లకు కానివ్వండి, వర్క్ ఇన్స్పెక్టర్లకు కానివ్వండి సుమారు 4,000 నుండి 5,000 రూపాయలు తగ్గించి ఈ నెల 16,600 రూపాయలు వేసినటువంటి ఘనత చరిత్ర ఎవరికైనా ఉందంటే పెంచినటువంటి జీతాలు తగ్గించి ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్రహీనలో నిలిచిపోయేటువంటి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీవేదైతే ఈ నిర్ణయం తీసుకున్నావో తక్షణమే ఉపసంహరించుకోవాలి. కార్మికులందరికీ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. పనిముట్లు ఇవ్వాలి. ఈరోజు పనిముట్లు ఇవ్వకుండా కార్మికులను వేధింపులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు డబ్బులు పెట్టుకొని జాడి కట్టలు పారలు అవన్నీ కొనుక్కొచ్చి పని చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. అందుకనే మేము చెప్తా ఉన్నాం, కార్మికులందరూ పర్మనెంట్ చేయాలని చెప్తా ఉన్నాం. ఈరోజు పర్మనెంట్ చేసేంత వరకు 26,000 ఇవ్వాలని చెప్తా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పింది, ఏ పని చేసేటువంటి కార్మికుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఒక కార్మికునికి పారిశుద్ధ్యంలో పనిచేసేటువంటి 1,00,000 రూపాయలు ఉంటే అదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోర్టులు చెప్తా ఉన్నాయి. కానీ పాలకులు ఇది అమలు చేయట్లేదు. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచుతావు, నీవు కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేస్తావా లేదా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి మేము సవాల్ విసురుతా ఉన్నాం. అదే కాదు, నువ్వు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నావు. ఈరోజు రాష్ట్రంలో మున్సిపాలిటీలో ఆదాయం లేనటువంటి కార్మికులకు ఇప్పటికి 9 నెలలు 8 నెలల నుండి జీతాలు రావట్లేదు. నీవేమో ఒక దిక్కు 1వ తారీఖు నాడు వేతనాలు ఇస్తామని చెప్పేసి నువ్వు ఏసీలో కూర్చొని ప్రకటన చేస్తూ ఉన్నావు. కానీ 1వ తారీఖు రాష్ట్రంలో మున్సిపాలిటీలలో ఎక్కడ కూడా వేతనాలు రావట్లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తాం. అందుకనే ఏదైతే మా డిమాండ్లు ఉన్నావో ఈ డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.